టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మీ అందరినీ కడుపుబ్బా నవ్వించే హాస్య సన్నివేశాల సమాహారం అయ్యారే చిత్రం కామెడీ విచిత్రం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మీరు చూడబోతున్న చిత్రం రెండు జళ్ల సీత. కాలేజీ కుర్రాళ్లంటేనే తోకలేని కోతులని మనందరికీ తెలుసు. అందులోనూ తెలుగు మాస్టారు అంటే వీళ్ళకి మహాచులకన. మందాకిని సలిలా అన్న ఒక్క పదం చెప్పడానికి మాస్టార్కి ఆ క్లాస్ అంతా పట్టింది. ఎందుకు అంటారా? మీరే చూడండి. నిశ్శబ్దం, నిశ్శబ్దం. మీరు నిశ్శబ్దంగా ఉంటేనే కథ ముందుకు నడుస్తుంది. మందాకిని సలిలా, మందాకిని సలిలా అంటే ఏమయ్యా మీరు విద్యార్థులా అని ప్రశ్నిస్తున్నా. విద్యార్థులు ప్రవర్తించవలసిన పద్ధతి ఇదేనా అని అడుగుతున్నాను. ఏమిటి ఆ సైగల ఉద్దేశం? ఏమిటి అంటే నేను సుత్తి కొడుతున్నానా? సుత్తి కాదు, టంకా మోగించేయగలను. జాగ్రత్త. నిశ్శబ్దం. ఇదిగో బాబు, నీకు నాకు సరిపడదు కానీ ఆదర వేసేశాను. ఆట నచ్చని వాళ్ళు నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు. ఇదిగో నేను కళ్ళు మూసుకుంటాను, తెరిచేసరికి సిసలైన విద్యార్థులు మాత్రమే ఇక్కడ ఉండాలి. ఇదిగో కళ్ళు మూసుకుంటున్నాను. ఏం నాయనా నువ్వు వెళ్ళలేదే? బయట ఎండగా ఉంది సార్, కాసేపు ఇక్కడే పడుకుందామని. లాభం లేదు, నిన్ను మాత్రం వదలను. నీకు పాఠం చెప్పే తీరుతాను. నువ్వు కూడా వెళ్ళిపోయినా ఈ బల్లలకైనా పాఠం చెప్పి తీరుతాను. అది నా బాధ్యత. బాధ్యత అని నొక్కి వక్కానిస్తున్నాను. మందాకిని సలిలా అంటే గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. హలో ఎవ్రీబడీ. ఏమయ్యా గోపి, ఇప్పుడే నీకు తీరుబడయిందా? ఇప్పుడే నీకు తీరుబడయిందా అని ప్రశ్నిస్తున్నాను. కూర్చో. మందాకిని సలిలా అంటే నమస్తే సార్. నమస్కారం. నమస్తే. కృష్ణ, నీకు ఇంతదాకా కళాశాలకు రావడానికి తీరిక దొరకలేదన్నమాట. రా కూర్చో, ఇక ఆలస్యం చేయకు. మందాకిని సలిలా అంటే ఎక్స్క్యూజ్ మీ సార్. మోహన్, నీకు వెళ్ళి కూర్చో. నా పాఠానికి మాత్రం భంగం కలిగించొద్దు. మందాకిని సలిలా అంటే సార్. హాయ్ మూర్తి, రానాయన రా వచ్చి కూర్చో. ఏమిటయ్యా ఇది? ఏమిటిది? వివాహాల్లో మంగళవాద్యాలు వాయించే వాళ్ళ ఏమిటి వస్త్రధారణ? మీరును పండగ వచ్చింది కదండి, అందుకని ఇలా వెరైటీగా కుట్టించామన్నమాట. వెళ్ళి కూర్చో. థ్యాంక్స్ అండి. హలో. మందాకిని సలిలా అంటే నా బొంద, నా పెండాకుడు, నా పాటి మట్టినయ్యా. చెప్పను. మందాకిని సలిలా అంటే ఏమిటో నీకు చెప్పను కాక చెప్పనంతే. ఎవడ్రాది ఆ గుమ్మం దగ్గర కాలుగాల పిల్ల అటు ఇటు తచ్చాడుతున్న దరిద్రపు సొంట లోపలికి వచ్చి తగలడు. మహాప్రభు తవరా ప్రిన్సిపాల్ గారు, క్షమించాలి మహాప్రభు, క్షమించాలి. నన్ను సుంఠ అని అంటావా? వాట్ డు యు మీన్? అమ్మమ్మమ్మ, ఎవరో కుర్రకుంక అనుకున్నాను మహాప్రభు. నన్నైతే అలా తిడతానా? అంటే వేరే టైప్ లో తిట్టేవాడివా? అమ్మమ్మమ్మ లేదు మహాప్రభు, భృత్యుణ్ణి, నన్ను క్షమించాలి. స్టూడెంట్స్ అందరినీ బయటకు ఎందుకు పంపించావు? Why did you send them out? వాళ్ళు ఎక్స్క్యూజ్ మీ సార్, మా మాస్టర్కి మేమంటే ప్రాణం సార్. మా భవిష్యత్తు కోసం ఎంతో శ్రమ తీసుకునే మహామనిషి ఆయన. క్లాస్ లో నిశ్శబ్దం పాటించాలని ఆయన ఎంత చెప్పినా ఎవ్వరూ వినిపించుకోలేదు సార్. అందుకనే డిసిప్లిన్ కోసం వాళ్ళని బయట పంపించేశారు సార్. అంతే సార్, మా మంచి కోసమే తప్ప వేరే ఉద్దేశంతో కాదు సార్. మా ప్రభు, ఇందులో నా తప్పేమీ లేదు. ఓకే కానివ్వండి, క్యారీ ఆన్. నాయన్లారా, గోపీకృష్ణ మోహన మూర్తులారా, ఈవేళ నాకు ఉద్యోగ భిక్ష పెట్టారు. బాబు, మీ రుణం ఎలా తీర్చుకోను? ఇవాళ నుంచి ఓ 4 రోజులు మాకు అటెండెన్స్ వేసి మీ రుణం మీరు తీర్చేసుకోండి సార్. కొత్త సినిమాలు చాలా రిలీజ్ అయ్యాయి సార్. వస్తాను సార్. మనలో కొంతమంది ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు అనే ఆలోచన కూడా లేకుండా నసపెడుతుంటారు. పెళ్ళాలని అనుమానించే మొగుళ్ళు కూడా మన దేశంలో తక్కువేమీ లేరు. అలా అనుమానం మొగుడు ఉన్న చోట ఓ 4 కుర్రాళ్ళు తమ పనులను టైం టేబుల్ ఏర్పరచుకుని వంతుల వారీగా ఎలా చేసుకుంటున్నారో ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. సుబ్బారావు ఏం చేస్తున్నారు? శవాసనం వేస్తున్నాను. మీ బొంద తేలికైన ఆసనం అనే, అయినా గుమ్మం ముందు అలా పడుకోకండి, అవాచకం. ఎవరన్నా చూస్తే ఏమన్నా అనుకుంటారు. అలాగంటారా?
సరే కోతులు వచ్చేస్తున్నాయి. లోపలికి పోవే. కూలేదు బాబు, అంతా లాసు. లోపలికి వా. బాబు ఉండండి, ఇదిగో బాబు మా వారు రాత్రి నన్ను హిందీ సినిమాకి తీసుకెళ్లారు. ఇప్పుడు అవన్నీ వేళకెందుకు? అబ్బా ఉండండి, అందులో మీలాగే 4 కుర్రాళ్ళు ఎంత బాగున్నారో. ఆ 4 కుర్రాళ్ళు ఓ అమ్మాయిని ప్రేమిస్తారనమాట. ఆ అమ్మాయి పేరు నా పేరే, అనసూయ. నీ జన్మలో సినిమాకి తీసుకెళ్తే ఈ అప్పడం పెట్టుకొట్టు. లోపలికి గెట్ అవుట్. గెట్ ఇన్. లాండ్రీ, కుకింగ్, హౌస్ కీపింగ్. కుర్రాళ్ళన్నాక అమ్మాయిలకు సైట్ కొట్టడం మామూలే. మనం వద్దన్నా వినరు ఈ అల్లరి ముఖ. అలాగే మన 4 కుర్రాళ్ళు కూడా ఓ అమ్మాయికి లైన్ వేశారు. ఆ అమ్మాయి కూడా వీళ్లతో బాగా సరదాగా మాట్లాడి తమ ఇంటికి రమ్మని పిలిచింది. తీరా ఈ 4 ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళాక ఏం జరిగిందో నేను చెప్పడం కంటే మీరు చూస్తేనే బాగుంటుంది. ప్లీజ్ కమ్ ఇన్. కాఫీ తీసుకెళ్తారు కానీ రండి, కూర్చోండి. థ్యాంక్ యూ. 1 minute. జరగరా. ఈయన మా నాన్నగారండి. బాబాయ్, నాన్నయ్య. ఈయన మా బాబాయ్ గారు, ఆయన మా అన్నయ్య గారండి. గౌతమి వ్యాయామశాలని మీరు విని ఉంటారు, అది మాదేనండి. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇల్లు చాలా బాగుంది. ఫస్ట్ క్లాస్. నిజంగా మీ టేస్ట్ కి జోహార్ సార్. అదే కూలింగ్. అరే సోఫా బ్యూటిఫుల్. మూర్తిగాడేమయ్యాడు పాప. ఏమంటాడు? ఎలాగో అది తప్పింది. పెళ్ళి కదరా బాబు, హెల్లు మోగుతుంది అనుకుంటే మొన్నే మోసం చేసుకురా. ఫ్యాక్టర్ రా బాబు అది. చూద్దాంలే, ఇంకోసారి కనిపిస్తుందా ఏమిటి? చూద్దాం. ఏం తింటారా? మీ ముగ్గురిని ఏదైనా తాగుతావరా? తాగుతారా? మీ రక్తం తాగుతా. వెనీలా, ఫ్రూట్స్, పిస్తా, చాకోబార్, కౌంటర్స్. కుల్ఫీ. ఒరే అలా లిస్ట్ చదవకరా. ఇవి కూడా కొత్త రకం ఐస్ క్రీమ్ అనుకుంటారు. వచ్చి కూర్చో. చంపేస్తాను రోయ్. ఒక్కొక్కడి కాళ్ళు చేతులు విరిచేసి పోర్కుల్లా వాడు ఐస్ క్రీమ్ తినేస్తాడు. జాగ్రత్త. ఏడ్చాలే, వచ్చి కూర్చో ముందు. లేకపోతే ఏంట్రా, చెట్టి పిల్లలు చేసి పిప్పలు వస్తారో నా ఉత్పాదకి నన్ను వదిలేసి మీ బాగా పారిపోతారా? ఒక జాకెట్ ఇచ్చాడు చూడరా. ఇంకొకడు మీ కళ్ళు చాలా బాగున్నాయి సార్ అంటూ ఇలా చనిపాడు. మరొకడు చిచ్చి బుచ్చి అని చెప్పి ఇలా చిదిపెడరా. చూడండిరా. ఆ తర్వాత ఆ ముగ్గురు కలిసి నాకేసి ఇలా చూస్తూ పరిగాలు అంతే. ఇక కొంచెం పడ్డారు. కుర్రాళ్ళకి ప్రేమ పురుగు కుట్టిందంటే ఇక అంతే. తాను కోరుకున్న అమ్మాయిని లైన్లో పెట్టేందుకు ఎవరేం చెప్పినా తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు. అలాగే తమకి గడ్డాలు గీసే మంగలి చేత ప్రేమ పాఠాలు చెప్పించుకుంటున్నారు ఈ 4 కుర్రాళ్ళు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. బాబు పేక దిగుద్ది. బాబు ఏంటండి నా బొంద ప్రాణాలు తీసేస్తున్నారు. ఎరా గడ్డం గించుకుంటున్నావా? ఏరా అప్పలకొండ, మీ ఇల్లు చావుల మదం దగ్గర కదా? ఏం లేదురా,
నిన్న సాయంత్రం మేము నలుగురు డ్యూటీ మీద అటుకేసి వచ్చాం. శ్రీకన్య హోటల్ ముందు ఓ ఫస్ట్ క్లాస్ బెల్ ఎదురైందిరా. పాలమేకడ లాంటి తెల్లచీర కట్టుకుంది, మల్లెపూలు పెట్టుకుంది. హాయ్ 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 హాయ్. సుమారుగా 5 అడుగుల 3 అంగుళాలు ఎత్తుంటుంది. పచ్చటి పసిమి, కాళ్ళకి పసుపు కూడా రాసుకుంది. నడక ఆహా నాకే మనిషిని చూడగానే పోతరే గుర్తుకొచ్చిందిరా అప్పలకొండ. అన్నట్టు ఆ పిల్లకి గడ్డ మీద బ్యూటీ స్పాట్ కూడా ఉందిరా. రాజేశ్వరి కళా మందిరం పక్క సందులో తిరిగి మెరుపులా మాయమైపోయింది. నీది ఆపేట కదరా, ఆ పిల్లకి తెలిసేంట్రా? రాజేశ్వరి కళామందిరం పక్క సందులోకి వెళ్ళింది కదండి. అవునరా? తెల్ల చీర కట్టుకుంది. అవునరా? పూతరేకులో ఉందండి. అవునరా? గడ్డం మీద పుట్టుమచ్చ కూడా ఉంది కదా, అది నా బాగండి. ఎవరు కూడా వచ్చారా బాబు నిన్న? అది గీసిన తోటి గేకురా. ఎవరు కూడా మా యావిడిని చూసారా? లేదు. సరిగ్గా వీడు కట్టిన పీక మీద ఉన్నప్పుడు చేయాలరా పెద్దవాని పైరులు. తమరు గురించి తెలియకపోతే కదా బాబు బాధపడడానికి. చూడండి బాబు, చాలా కాలంగా తమరు పడుతున్న అవస్థ చూస్తున్నాను. సచ్చి ఏ లోకాన్ని ఉన్నాడో మా అయ్యా, ఆయన చెప్పింది చాలా చెప్తాను, ఇనుకోండి బాబు. ఏమిట్రాది? ఆడపిల్ల ఎప్పుడు తనని ఏడిపించేవాడిని ప్రేమించదు బాబు. ఆడదాని మనసు దోచుకోవాలంటే ఎంత పడకూడదు, ఎదట పడాల. నువ్వు లేనిదే బతకలేను అని తెలియజేయాల. అదొక ఇద్దులేండి బాబు. ఈ పాయింట్ చాలా గొప్పగా ఉందిరా. అవును, మీ నాన్నకి ప్రేమ గురించి ఇంత విజ్ఞానం ఉందట్రా? ఎంత ఇద్ది లేకపోతే దీని చెగ్గోసిరి 20 మందికి భర్త, 2 బిడ్డలకి తండ్రి కాగలిగాడు బాబు. ఏడు బాబు, ఇటీ ఆ పక్క కాక హోటల్లోదండి? కాదురా, మేం చేసిందే. ఏమోలండి, చండాలంగా ఉంటే ఆ హోటల్లోదేమో అనుకున్నా. ఏడు బాబు చెప్తున్నాను, మీ నాన్న గురించిరా? పౌరుల్లో మేము 100 మంది అన్నదమ్ములం. మొన్న ఈ మధ్యనే చైనా నుంచి మా తమ్ముడు ఒకడు వచ్చి చేరాడు. అప్పుడు తెలిసింది మాకు మా నాయన ప్రేమకు రాష్ట్రాలు దేశాలు అడ్డు కావని. మరి మీ నాన్న అనుభవం నుంచి మాకేదైనా సలహా చెప్పరా? బాబా ఇట్లా రోడ్డు మీద ఆడదాన్ని చూసి పళ్ళు గిలిచి తప్పుకుంటే ఎప్పుడో ఒకప్పుడు పళ్ళు రాలుతాయి గానీ ప్రేమ పండదు బాబు. ఇట్టారండి, ఎట్టగైనా సరే ఈ ఇంట్లో ఏదో ఒక వాటాలో ఒక అందమైన పిల్ల దిగేటట్టు చూడండి. ఆ తర్వాత దీని సిగ్గోసి 24 గంటలు ఎడాపెడా ప్రేమించేసుకోవచ్చు. నీ సలహా బాగానే ఉందిరా, కానీ ప్రస్తుతానికి ఇంట్లో ఏ వాటా ఖాళీ లేదే. ఖాళీ లేకపోతే చేయించండి బాబు, తమరు తలుచుకుంటే అదెంతసేపు. తాము ప్రేమించిన 2 జేళ్ల సీతని ఎలాగైనా తమ ఇంటి దగ్గరికే తెచ్చి పెట్టుకోవాలనుకున్నారు 4 కుర్రాళ్ళు. అయితే ఆ పక్క ఇల్లు ఖాళీ లేదు. ఆ ఇల్లు ఖాళీ చేయించడం కోసం అనుమానం మొగుడైన సుత్తివేలు కుటుంబాన్ని టార్గెట్ గా పెట్టుకున్నారు. మరి వాళ్ల నసతో సుత్తివేలు ఆ ఇల్లు ఎలా ఖాళీ చేశాడో మీరే చూడండి. ఏంటయ్యా ఇంకో భాష? కాదోదరి గారు, ఇదో కొత్త రకమైన ఆట అన్నమాట. థాట్ ట్రేడింగ్ అని మెదడు గుర్తుపెట్టి ఆట అనమాట. ఒకళ్ళు చేసే సైగకి అర్థాన్ని గ్రహించి మనము సైగతో ఆన్సర్ ఇవ్వాలన్నమాట. సైకిల్ అర్థం చేసుకోవడంతో మన తెలివితేటలు పెరుగుతాయన్నమాట. అలాగా? మా వారు నన్ను ఎప్పుడు తెలివి తక్కువ మొద్దు దద్దమ్మని తిడుతూ ఉంటారు. బాబాబు, ఆ ఆట ఏదో నాకు కాస్త నేర్పరు? మీ అందరికీ సాయంత్రం ఉప్మా చేసి పెడతావా? ఓకే, అలాగే. నాదే ఉంది, తప్పకుండా. గారు ఏంటయ్యా? ఈ ఆవిని కాస్త మందలించండి. ఆ మధ్యవాట కుర్రాళ్లతో ఇకలు పక్కపక్కలు సైగలు రామరామ. హలో, ఇదేనా రావటం? కులసదా? ఓకే. సుబ్బారావు గారు బాగున్నారుగా? ఆ కుర్రాళ్ళతో నీకు ఆ సైకిల్ ఏమిటి? కొత్త ఆట నేర్పానండి, ఎంత బాగుందో. దాంతో మెదడు పదునెక్కుతుందట. అంతేనే, మొదట మెదడు పదును ఎక్కుతుంది, రాను రాను కడుపు బరువు ఎక్కుతుంది. అసలు తలుపులు చేయొద్దంటే ఎందుకు తీసావు? పద లోపలికి నీ పని చెబుతాను. ఎలా? రూపాయికి 3 అమ్మా. 3? 6 ఇస్తుంటే బజార్లో. లేదమ్మా, గిట్టుబాటు కాదు.
బీరకాయలు ఎలా? 2 రూపాయలు కేజీ. 2 రూపాయలు. రూపాయలకి కొన్నదే రూపాయన్నరమ్మ అక్కడ. సరే టమాటాలు కేజీ ఇవ్వనమ్మా. అండి పర్లేదు. కేజీ ఇస్తున్నానమ్మా. ఇయ్యి మీరా కృష్ణ అనుకున్నాను. నీ గుండెల మీద తలవాల్చి ప్రశాంతంగా నిద్రపోవాలనుంది డియర్. నీ పాదపద్మాల దగ్గర తృప్తిగా జీవితాన్ని గడిపేయాలనుంది కృష్ణ. కృష్ణ అనుకున్నావు, కృష్ణ అనుకున్నావు, లేకపోతే ఇది ఇవ్వవు. ఏమిటా ఇది? అసలు ఏమిటి ఇదని అడుగుతున్నాను. బాగుంది కదండి. బాగుంది, చాలా బాగుంది, మహా బాగుంది. ఎంత బాగుందంటే ముద్దొస్తోంది నాకు. పరాయి మగాడికి ప్రేమ లేఖ రాసి దాన్ని మూడనే విధవ పట్టుకుంటే బాగుందంటూ పళ్ళికిలిస్తావా? సిగ్గులేదు? భలే భలే మోస్తారు చూసారా. ఇది కొత్త ఆట అండి. మీ తమ్ముళ్ళు నేర్పారు. తమ్ముళ్ళు నలుగురు, నాకు నలుగురు తమ్ముళ్ళు. నేను ధర్మరాజుని వెర్రి విధవని, అందుకే అన్ని పంచుకోవాలని చూస్తున్నారు. అసలు నిన్ను చేసుకున్న పాపానికి పట్టుకో పట్టుకో. పళ్ళు రాబట్టేస్తాను ఇవాళ. అటో ఇటో తెలిపోవాలి. ఇంకా నిలబడే ఉన్నామేమే. ఇంకెప్పుడు నీ జీవితంలో నాకు నీ మొహం చూపించకు. నా మాంగాలి పాపి పులట కక్కుమరి. ఊరుకోండి మరి. కకుంభరి లాంటి కొత్త తిట్లు కనిపెట్టి ఆవిడ తిట్టేయకండి మరి. నువ్వు ప్రస్తుతం ఆవిడకి షష్టమంలో శని ఉన్నాడు పాపం. 4 రోజుల్లో గ్రహాలు ఇల్లు మారుతాయి కదా. శాంతించండి. శాంతించను. అసలు శాంతి అంటే ఏమిటో నాకు తెలియదు. వెళ్ళవేదే. మీకు దండం పెడతానండి, నన్ను అనుమానించకండి. కాళ్ళు నాకు కింద పడేద్దామనా? సుబ్బారావు రండి, ఇస్తా. ఇప్పుడు నేను ఇస్తా. కావాలంటే నువ్వు ఇచ్చుకోవయ్యా, నేను మాత్రం ముచ్చుకోను. అలా కాదు, ఒక్కసారి ఆవిడ మొహం కేసి చూడండి. ఆ మొహంలో ఎంత అమాయకత ఉందో చూడండి. ఏమిటి? మా ఆవిడ మొహంలో ఏముందో నాకంటే ఎక్కువ నీకే తెలుసు అన్నమాట. నువ్వు ఓ సైడ్ నుంచి ఆటలాడుతున్నావా? కదలవేవే. అది కదండి. ఈ ఊళ్ళో సిటీ బస్ ఎక్కి క్షేమంగా ఇంటికి రాగలం. యూనివర్సిటీలో ఉపన్యాసం ఇవ్వగలం. హౌరా బ్రిడ్జ్ రోడ్లో ముక్కు మూసుకోకుండా నడవగలం. కానీ నిన్ను మాత్రం ఎలుకోలేను. ప్లీజ్ మా మాట వినండి. నిన్న నాకేం తెలియదు. నాకు తెలుగు రాదు. మై హిందీ ఆద్మీ హూ. సరేనా? ప్లీజ్ ఇందులో అన్సూయ గారు తప్పేం లేదండి. ఆవిడ అనుమానించకండి. ఆవిడ మా తోబుట్టుతో సమానం. ఇలా కాపురం చెడిపోతుంది అనుకోలేదండి. మిమ్మల్ని ఉడికించాలి సరదాకి ఏదో చేసామే కానీ ఇందులో మాకు ఏ దురుద్దేశం లేదండి. దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాం, మమ్మల్ని నమ్మండి. ఏమండి నేను లోపలికి వెళ్ళినా? సుబ్బారావు గారు వెళ్ళనివ్వండి. లోపలికి వెళ్ళమనండి పాపం. తగలడు. అమ్మయ్యా, ఇదిగో బాబు, ఈ 2 ఆటలు నేర్చుకున్నందుకు మా వారు నన్ను తిట్టారు, కొట్టారు. చూసారుగా. మధ్యాహ్నం ఇంకో మంచి ఆట ఏదైనా నేర్పండి. మనసు చంపకుండా చెప్పవా. ఏమిట్రా శుభార్త? సుబ్బారావు రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసి ఎలాగైతేనే 2 జళ్ల సీతని తీసుకొచ్చి తాము అనుకున్నట్టుగా ఆ ఇంట్లో ప్రవేశపెట్టారు 4 కుర్రాళ్ళు. ఇక అప్పటి నుంచి శక్తి వంచన లేకుండా ఎవరికి వారు ఆమెకు సైట్ కొట్టడానికి విశ్వవిధాలుగా ప్రయత్నం చేయడం మొదలుపెట్టారు. ఆ ప్రయత్నాలేంటో మీరు కూడా ఓసారి చూసి నవ్వేసుకోండి.
నాయనా? చెప్తాను. మీరు వచ్చి నా మేనత్తలా ఉన్నారు. ఈ రోజు ఆవిడ చచ్చిపోయారు. అలాగా? అయ్యో పాపం. అవునండి. ఈ చీర మీరు తీసుకుంటే నన్ను ఆశీర్వదించండి అత్తయ్య గారు. లేనాయనలే. మీరు వాడి మేనత్తలా కాదు, నా మేనత్తలా ఉన్నారండి. వాడికి చీరకమని డబ్బులు ఇస్తే మీకు దండం పెట్టేస్తున్నాడు. మీరు నన్ను ఆశీర్వదించండి. గొడవ లేనాయనలే. ఏమిట్రా? కొట్టుకొని పేపర్ ఇస్తామంటే ఇక్కడేం చేస్తున్నారా? బట్టలు తుదామని. ఇట్రా, ఇవాళ గురువారం, లాంటి నాది. అయితే నేను ఉతకూడదా? ఓహో, నువ్వెందుకు బావ దగ్గర వెళ్ళాలనుకుంటావు నాకు తెలుసు. ఆహా, ఎన్నడూ చార్ట్ ఫాలో అన్నవాడు ఇవాళ నువ్వు ఎందుకు బట్టలు ఉతకాలంటున్నావు నాకు తెలుసురా. రా, బావ దగ్గర రా, నీ కాళ్ళు దగ్గర కొడతా. సరే నువ్వు రారా, నేను చూస్తాను. ఎక్కడికి? మంచినీళ్ళు తెద్దామని. ఇవాళ గురువారం, వాటరింగ్ నాది. చాట్ చూడలేదా? అవుననుకో, నీకు హెల్ప్ చేద్దామని. హెల్ప్ నువ్వు నాకు బావి దగ్గరకు వచ్చి తే. అక్కడ రా, చెప్తా. వస్తాను రా, ఇవాళ అక్కడే స్నానం చేస్తాను. ఏం చేస్తావో చూస్తాను. ఆ? రా రా, రా. బావగారు, నన్ను ఎందుకు రాయమన్నారు? ఈ మాట అన్న మాట కడా హోగా. మనిషి అన్నవాడు ప్రాణం పోయినా సరే మాట మీద నిలబడాలయ్యా. ఇప్పుడు చూడు, నేను అలా నిలబడ్డాను. ఈ ఉపన్యాసం ఎందుకు ఇస్తున్నారో ఇష్టమైన ఈ హోతా ఈ కోట్ మీకు. ఓ చోట సంబంధం ఒప్పుకుని ఇంకో చోట ఎక్కువ కట్నం వస్తుందని ఆ ఒప్పుకున్న సంబంధాన్ని క్యాన్సిల్ చేస్తావా? మనిషి నువ్వు 6 యానిమల్. ఒప్పుకో, నిజం ఒప్పేసుకో, లేకపోతే ఈ సంబంధం క్యాన్సిల్. అంటే అది అలా జరిగిపోయిందన్నమాట. మన్నించండి బావగారు. తుపాకీ తేలేదు, పంపులోకి వెళ్ళి కత్తితో చాకో కత్తి పెట్టో పట్ల. ఎందుకంటే ఎందుక నీ పేక తెక్కోయాయి పట్ల, లేకపోతే ఈ సంబంధం క్యాన్సిల్. అదేంటండి? పోనీ వెళ్ళి పట్టానా బాబా? अरे तुमको पी कट करते तुमको आनंद है इसमें नहीं होता है भाई बंधु को बोला करना नहीं करते రావయ్యా, నువ్వు కూడా వచ్చి నాతో పాటు జారు. బాబు నేను జారలేనండి అయ్యా. అయితే ఆ ఉజారు, లేకపోతే ఈ సంబంధం క్యాన్సిల్. ఏమిటయా ఆ పిల్ల సంగతి ఏమిటి? ఆ సంబంధం విషయంలో పిల్ల ప్రవర్తన మంచిది కాదని తెలిసి ఆ పిల్ల బంగారం అని నాకు తెలుసు. నిజం చెప్పు, అబద్ధం చెప్పావు, ఈ సంబంధం క్యాన్సిల్. అయ్యా నిజం చెప్పేస్తున్నాను, ఆ పిల్ల మంచిదే అనుకోండి. అయితే ఈ సంబంధం క్యాన్సిల్. అదేంటి నిజం చెప్పాను కదండి. అందుకే క్యాన్సిల్. నీలాంటి లుచ్చాలుంటే ఇంటికి నా కూతుర్ని పంపను కాక పంపను. బాబు 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 బాబా బాబా బాబు గడా హో బంధు హో పంది హో డాడీ హో నాశనం హో నాతో పెట్టుకో. 3 సార్లు పిచ్చాసుపత్రి నుంచి పారిపోయించాను. ఇక ఈ నలుగురు కుర్రాళ్ళు తాము ప్రేమించిన అమ్మాయి తనకి మాత్రమే దక్కాలని, మిగతా ముగ్గురి అడ్డు తొలగించుకోవాలని నానా రకాల ప్రయత్నాలు కూడా ప్రారంభించారండి. ఒక కుర్రాడేమో జాతకాలు చెప్పే ఏవీ రావు దగ్గరికెళ్లి జాతకం చెప్పించుకున్నాడు. మరో కుర్రాడు రౌడీలతో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. మొత్తానికి మిగిలిన ముగ్గురిని అడ్డు తొలగించుకోవడానికి వీళ్ళు చేసే ప్రయత్నాలు గమ్మత్తుగా ఉండడమే కాకుండా మనల్ని బాగా నవ్వుకునేలా చేస్తాయి. మరి చూసేద్దామా? ఏం చేస్తున్నారు? ఏముంది, మీరు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాం అంతే. కూర్చోండి. పర్వాలేదు. ఇందాక మీ ఇంటికేసి వచ్చాం, మీరు లేరు. పండగ కదా, పిల్లలెవరు రాలేదు. ఏం తోచక సినిమాకి వెళ్ళాను. అందులో ఒక తోట భలే ఉందిలేండి. మీకు నచ్చిందా? ఏమిటిది చెప్పండి, ఇప్పుడే సినిమా చూస్తాను. ఏమిటిది? హీరోయిన్ ఆకర్షించుకోవడం కోసం హీరో రౌడీలతో బేరం కుదుర్చుకుంటాడనమాట. సరిగ్గా అదే సమయానికి పోలీసులు వచ్చి రౌడీలతో పాటు హీరోని కూడా జైల్లో పడేస్తారు. హీరో రౌడీలతో ఎందుకు బేరం కుదుర్చుకుంటాడు? హీరోయిన్ మెప్పు పొందడం కోసం. హీరోయిన్ మెప్పు పొందడం కోసమా? హీరోయిన్ పొందడం కోసమా? హీరోయిన్ కోసమా? అర్థమైందయ్యా, నువ్వు ఆడపిల్ల విషయంలో తొందరపడుతున్నావు. నీకెలా తెలుసు? ఏది ఆవలించు. ఎందుకు ఆవలించవయ్యా, చెప్తాను. పా, ఏం పెడుతూ అనుకుంటున్నావు నాయన? పళ్ళు వేస్ట్ వేస్ట్. సరే కానీ ఏదో ఒకసారి ఆవలించు. 12 ఏమిటి పేగులు చూసావా మనకంతా? అని చేత ఇంకెప్పుడు ఏమిటి అని మాత్రం నన్ను అడగ. ఏది చెయ్యి.
నీకు ప్రస్తుతం శుక్రమహర్దశ జరుగుతోంది, అర్థమైందా? ఇవాళ ప్రశస్తమైన శుక్రవారం, మంచి రోజు. నువ్వు మట్టి ముట్టుకున్నావు అంటే బంగారం అవుతుంది. అంచేత తలుచుకున్న పని తక్షణం ప్రారంభించు. థ్యాంక్ యూ సార్. ఇదిగో బాబు, మరి నా విషయం రానైనా రా నాకు అవతల బేరాలు పోతాయి. ఏం చేసి చూపించు. నువ్వు వచ్చిన పని నాకు అర్థమైంది. నిన్ను తప్పించి మిగతా ముగ్గురు జాగ్రత్త నాయనా, ఇలా ప్రాణాలకేం ప్రమాదం జరగకూడదు. అలా సింపుల్ గా ఓ కాలు చేయమంటారు తీసే. ఓకే, 100 అవుతుంది. 100? ప్రాణం తీయడం అయితే పరీక్ష చేస్తా. ప్రాణానికి రిస్క్ లేకుండా కాలో చేయ తీయడం ఎంత కష్టమో నీకేం తెలుసు మిస్టర్. సరే, ఇది అడ్వాన్స్ కింద ఉంచు. సాయంత్రం అందరిని జోడుగులపాలెం బీచ్ తీసుకొస్తాను. మిగతాది అక్కడ ఇస్తాను. ఓకే, త్వరగా బయలుదేరు. ఎవరు? కూర్చోండి. ఇదేమిటి? ఇది నేను అనాల్సిన మాట. నిజమేననుకోండి, కానీ మీరు అన్నయమోనని మేమే అనేసాం. ఒక్క నిమిషం ఉండండి, బాగానే పిలుస్తాను. అయ్యో, ఇదేమిటి? ఇది నేను అనాల్సిన మాటే. అది నిజమేననుకోండి, కానీ మీరు అనరేమోనని. ఉండండి, తీసుకొచ్చేస్తాను. వద్దు బాబు, నా మాటలన్నీ మీరు అనేయకండి. మీరు వెళ్ళి కూర్చోండి, నేను వెళ్ళి బావగారిని పిలుచుకొచ్చేస్తాను. అలా చేస్తే మనకి 50 లక్షలు నష్టం. ఎలా చేస్తే బావా? इसमें से नहीं होता है कोटियों का नगर मुझे माफ करना चाहिए, कभी लड़ाई झगड़ा नहीं करना चाहिए, भाई बहनों को भला करना नहीं करना चाहिए. అలా చేస్తేనా? నేను ఇంకా ఇలా చేస్తే అనుకున్నా. नहीं नहीं नहीं, जब तक मेरे बदल में ताकत है तब तक दूसरे के पास. ఎవరు? మాది విశాఖపట్నం అండి. కావచ్చు, తప్పు లేదు. మీది విశాఖపట్నం అయితే నేనేమిటయ్యా చేసేది? నేను సీత మావయ్యలో అండి. కావచ్చు, తప్పు లేదు. నువ్వు సీతమామ అయితే నేనేమిటయ్యా చేసేది? ఇంతకీ ఎవరో సీత? సూర్యం గారు అమ్మాయి. కావచ్చు, తప్పులేదు. సూర్యం గారు అమ్మాయి అయితే నేనేమిటో యాద చేసేది? ఎవరా సూర్యం? సూర్యం గారంటే మీ బియ్యం కూడా అండి. కావచ్చు, తప్పులేదు. भाई बंधुओं को रा भला करना रहा, नहीं करना रहा चाहिए रहा, इसमें नहीं होता रहा, इसमें लड़ाई रहा, चाहिए रहा. నేను సీత గురించి మాట్లాడటానికి వచ్చాం. ओ कोई आदमी को ना कर मुझे माफ करना चाहिए, कभी लड़ा झगड़ा नहीं करना चाहिए. क्या समझता है? बालबंदी ने मेरी जनता जनता ऊंचा रहा हमारा तेरे मेरे बीच में जान लो. भला करना नहीं करना चाहिए, होता है. ఓకేనండి, ఈ వారం అయ్యారే చిత్రం కామెడీ విచిత్రం కార్యక్రమంలో 2 జళ్ల సీత చిత్రంలోని హాస్య సన్నివేశాలను చూసి హాయిగా నవ్వేసుకున్నారు కదా. వచ్చే వారం మరో మంచి చిత్రంలోని హాస్య సన్నివేశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. Hands up! Hands up!